అమెరికాలోని న్యూయార్క్ సిటీకి మేయర్ ఎలక్షన్స్ జరిగాయి. జోహ్రాన్ మమ్దాని భారత మూలాలున్న వ్యక్తి అమెరికాలోని న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎలక్ట్ అయ్యారు. జోహ్రాన్ మమ్దాని తల్లి మీరా నాయర్, ఈవిడ చాలా ఫేమస్ ఫిల్మ్ మేకర్ కూడా. ఆయన తండ్రి ఉగాండన్ సిటిజన్ అనమాట. ఈయన ఇప్పుడు జోహ్రాన్ మమ్దాని డెమోక్రాట్ అమెరికాలో. మనకు తెలుసు అమెరికాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రిపబ్లికన్ ప్రభుత్వం. అయితే మనలాగా కాదు, అమెరికాలో మేయర్ ఎలక్షన్స్ అంటే చాలా టాప్లో జరుగుతాయి. ఆయన డెమోక్రటిక్ సోషలిజం ఫాలో అయ్యే వ్యక్తి అనమాట. ఇప్పటి వరకు కూడా అమెరికాలో డెమోక్రాట్స్ ఎక్కువగా ఐడెంటిటీ పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆఫ్రికన్ అమెరికన్స్ మీద, సెక్షువల్ మైనారిటీస్ మీద, ఇమిగ్రెంట్ కల్చర్స్ మీద, వీటి మీద పెట్టారనమాట. అయితే జోహ్రాన్ మమ్దాని మాత్రం ఎకనమిక్ రిఫార్మ్స్ మీద, ఆర్థిక మూలాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా మనం చెప్పాలంటే జోహ్రాన్ మమ్దాని బస్ ఫేర్స్ కావచ్చు, లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, గ్రాసరీస్ ఏదైతే రోజువారీ సరుకులు ఉంటాయో అవి కాస్ట్ గురించి కావచ్చు, వీటన్నిటి మీద ఆయన దృష్టి పెట్టి ఆయన క్యాంపెయినింగ్ మొత్తం కూడా ఏదైతే ఎకనమిక్ రిఫార్మ్స్ ఉన్నాయో, ముఖ్యంగా కామన్ మ్యాన్కి ఏదైతే అవసరమో గ్రాసరీస్ కావచ్చు, బస్సెస్, లోకల్ బస్సెస్ కావచ్చు, రెంట్ హైక్స్ కావచ్చు, వీటి మీద ఆయన మాట్లాడారనమాట. మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ మరియు రిపబ్లికన్స్కి ఎక్కువగా అక్కడ అమెరికాలో బ్లూ కాలర్ వర్కర్స్ సపోర్ట్ చేస్తారు. అంతేకాదు అమెరికాలో ఎకనమిక్ రిఫార్మ్స్ గురించి, అమెరికాలో క్రిస్టియానిటీ గురించి ఎక్కువగా మాట్లాడేది డొనాల్డ్ ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీ అనమాట. అయితే జోహ్రాన్ మమ్దాని మాత్రం ఇప్పటి వరకు డెమోక్రాట్స్ రూట్ని పక్కన పెట్టి కాస్త ఎకనమిక్ జస్టిస్, ఎకనమిక్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతూ ఏదైతే ఐడెంటిటీ పాలిటిక్స్ ఉన్నాయో వాటికి దూరంగా ఉన్నారు. మనకు తెలుసు ప్రపంచంలో కొన్ని పెద్ద పెద్ద నగరాలు, న్యూయార్క్ కావచ్చు, లండన్ కావచ్చు, టోక్యో కావచ్చు, ఇంత స్ట్రాంగ్గా డెవలప్ అవడానికి అక్కడున్న ఒక స్ట్రాంగ్ మేయరియల్ సిస్టమ్ అనమాట. అక్కడ మేయర్స్ చాలా స్ట్రాంగ్ ఎలక్షన్స్. మనం చూస్తే భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మేయర్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. మేయర్ ఒక రబ్బర్ స్టాంప్ లాగా, సెరిమోనియల్ హెడ్ లాగా ఉంటారు. చాలా వరకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని కూడా మున్సిపల్ కమిషనర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ చేతిలో ఉంటాయి. డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ మేయర్స్ అనేవి ఆ స్టేట్ ఆప్షన్ అనమాట. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మేయర్ డైరెక్ట్ ఎలక్షన్ మీద ఫోకస్ పెడతాయి, కొన్ని రాష్ట్రాలు పెట్టుకోవు. అయితే అక్కడ మాత్రం పెద్ద పెద్ద నగరాల్లో మాత్రం అక్కడ ప్రెసిడెంట్స్ కన్నా, అక్కడ రాష్ట్రాల గవర్నర్స్ కన్నా మేయర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటారనమాట. ముఖ్యంగా అమెరికా లాంటి కంట్రీస్లో మనం చూస్తే కనుక న్యూయార్క్ లాంటి సిటీలో మేయర్కి పవర్స్ అనేవి స్టేట్ కాన్స్టిట్యూషన్ నుంచి వస్తాయి అనమాట. అండ్ మేయర్కి ఎక్స్టెన్సివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, చాలా అత్యద్భుతమైన ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి అనమాట. ఈ సిటీస్ న్యూయార్క్ కావచ్చు, లాస్ ఏంజలస్ కావచ్చు, షికాగో కావచ్చు, ఈ సిటీస్ అన్నిట్లో మేయర్స్ డైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు. వాళ్ళ టెన్యూర్ కూడా 4 years ఉంటుంది అనమాట. వాళ్ళు చేసే పనుల వల్ల ఆ సిటీ డెవలప్మెంట్ చూసి నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి, వాళ్ళ పార్టీకి అక్కడ ఓట్లేస్తారనమాట. మేయర్కి ఎక్స్టెన్సివ్ వీటో పవర్స్ ఉంటాయి. ఈవెన్ ఆ దేశాల్లో మేయర్స్కి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ కూడా ఉంటాయి అనమాట. ఉదాహరణకి న్యూయార్క్ మేయర్ పవర్స్ ఎంతో తెలుసా? ఫినాన్షియల్ బడ్జెటింగ్ పవర్స్ దాదాపు $100 billion అనమాట. మనం చూస్తే కనుక భారతదేశంలో ముఖ్యంగా సిటీస్ మున్సిపల్ అధికారాల్లో ఎక్కువగా ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రటిక్ రూలే ఉంటుంది మేయర్ పవర్ కన్నా, అంటే పొలిటికల్ పవర్స్ కన్నా. కానీ అమెరికాలో సిటీస్లో మాత్రం ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే మేయర్స్గా ఎలక్ట్ అవుతారో వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ అమెరికాలో మేయర్స్ దే ఆర్ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు ద సిటిజన్స్. పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్లీ అకౌంటబుల్ అనమాట. కొన్ని పోలీసింగ్ పవర్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, హెల్త్ కేర్ కానీ, అర్బన్ ప్లానింగ్ కానీ, ఇవన్నీ కూడా మేయర్ చేతిలోనే ఉంటాయి అనమాట. మేయర్ పవర్ అనేది అక్కడ చాలా స్ట్రాంగ్గా అటానమస్గా ఉంటుంది అనమాట. మేయర్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. మనం చూస్తే కనుక పెద్ద పెద్ద సిటీస్ ఇంత డెవలప్ అవడానికి కారణం టోక్యో, లండన్, లాస్ ఏంజలస్, షికాగో, న్యూయార్క్ ఇలాంటి సిటీస్ అన్ని కూడా ఇంత బాగా డెవలప్ అవడానికి కారణం డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ మేయర్. అండ్ మేయర్ చేతిలో విస్తృతమైన పవర్స్ ఉంటాయి. భారతదేశంలో మనం చూస్తే కనుక కంట్రీకి పిఎం ఎలానో, స్టేట్కి సీఎం ఎలానో మేయర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి సిటీకి. కానీ మన దగ్గర మాత్రం మేయర్ పవర్స్ చాలా డైల్యూట్ అయిపోయినాయి.